మన ఆకాశంలో రాజసంగా ఎగురుతూ కనిపించే రాబందులు ఇప్పుడు భారతదేశం నుండి వేగంగా కనుమరుగవుతున్నాయి. రాబందులు పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మనల్ని అనేక వ్యాధుల వ్యాప్తి నుండి కాపాడతాయి. మన ఎకోసిస్టమ్ను మెయింటైన్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించే మన ఆకాశ సంరక్షకులను పూర్తిగా నశించక ముందే కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాబందులు అంతరించిపోవడానికి ప్రధాన కారణం డైక్లోఫినాక్ అనే ఒక మందు. ఈ మందును పశువులకు నొప్పి నివారణ కోసం వాడతారు. ఆ మందు వాడబడిన పశువులు చనిపోయిన తర్వాత వాటి మృతదేహాలను తిన్న రాబందులు పశువుల శరీరంలో మిగిలిన ఆ మందు యొక్క కొద్దిపాటి అవశేషాలు కూడా రాబందుల మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతున్నాయి. దీనివల్ల భారతదేశంలో రాబందుల సంఖ్య 95% పైగా తగ్గిపోయింది. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, దాంతో పెరిగిపోతున్న అడవుల నరికివేత, అధికమైపోయిన నిర్మాణాల వల్ల రాబందులు గూళ్ళు కట్టే చెట్లు మరియు ఆహారం దొరికే ప్రదేశాలు తగ్గిపోయాయి. రాబందులకు ప్రధాన ఆహారం జంతువుల కళేబరాలు. పూర్వం చనిపోయిన పశువులను ఊరి బయట పడేసేవారు, కానీ ఇప్పుడు పూడ్చిపెట్టడం లేదా తొలగించడం వల్ల రాబందులకు ప్రధాన ఆహారమైన మృతదేహాలు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. దాంతో వాటికి తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. విద్యుత్ తీగల వల్ల కరెంట్ షాక్ కొట్టి చాలా రాబందులు చనిపోతున్నాయి. కొన్నిసార్లు ఇతర జంతువులను చంపడానికి పెట్టిన విషపూరిత మృతదేహాలు తినటం వల్ల కూడా చనిపోతున్నాయి. రాబందులు సాధారణంగా ఒక సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమే పడతాయి. అందువల్ల వీటి సంఖ్య తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పెంచడం చాలా కష్టం. భారతదేశంలో ఇప్పుడు డైక్లోఫినాక్ మెడిసిన్ను వెటర్నరీ పర్పస్కి వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. అట్లాగే తమిళనాడులోని నీలగిరిలో, హర్యానాలోని పింజోర్ అనే ప్రాంతాల్లో రాబందుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ రాబందులను పెంచి తిరిగి ప్రకృతిలో విడిచిపెడుతున్నారు. రాబందులు మనుషుల చర్యల వల్ల అంతరించిపోతున్నాయి. అయినా సరే సరైన అవగాహనతో సంరక్షణ చర్యలు చేపడితే వాటిని మళ్ళీ మనం ఆకాశంలో చూడటం సాధ్యమే.